ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరొక దినము దేవుని యొక్క దయలో, దేవుని యొక్క కృప వాత్సల్యత ద్వారా మనం అడుగుపెట్టి ఉన్నాం. దేవుని యొక్క మాటలను బట్టి, స్వరమును బట్టి మనకి జీవితంలో ప్రతిదినము ఆయన చిత్తము చేయొచ్చు. ఆయన మార్గాలు జీవిస్తూ ఈ లోకములో ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ కొందనాలు. ఈ దినము నీ ప్రజలతో మీరు మాట్లాడండి, మీరు బలపరచండి. నీ యొక్క సహకారము, సహాయం మీరు మాకు ఇవ్వండి. ఇదిగో ప్రభా, ఈ మాటల చేత ప్రతి ఒక్కరూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని బలపరచమని యేసయ్య నామం పేరిట ప్రార్థించండి, వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అనేక సార్లు మన యొక్క జీవితంలో మనము చాలా బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. దేవా, ఎందుకు నా యొక్క జీవితంలో యొక్క పరిస్థితులు అనుమతించావు? ఎందుకు నా యొక్క జీవితంలో యొక్క పరిస్థితులు తీసుకొని వచ్చావు? నెమ్మదిగా సాఫీగా సాగిపోతున్న నా యొక్క జీవితంలో ఏంటి యొక్క పరిస్థితులు? మనలాగే బైబిల్లో అనేక మంది భక్తులు ఆ పరిస్థితులు గుండా వెళ్ళారు. దినమెల్లా, వారమంతా, నెల అంతా, సంవత్సరం అంతా, సంవత్సరాలుగా అనేకమైన ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు గుండా నీవు వెళ్తూ ఉన్నావా? నిరాశ గుండా వెళ్తూ ఉన్నావా? నీ దుఃఖము ఏరులై పారుతూ ఉందా? ఓదార్చేవారు ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి జీవితంలో వచ్చినప్పుడు చాలా ఇంకా దిక్కులేని వారుగా మనం మారిపోతాం. మనల్ని ఆదరించేవారు ఎవరు లేరుగా అయిపోతాం. 44 కీర్తనలో కూడా అటువంటి పరిస్థితి దాపరించింది. కొరావు కుమారులు రాసిన కీర్తనలో మనం చూసినప్పుడు 22వ వచనంలో 44 కీర్తన, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. దేవుణ్ణి బట్టి వారు అంటున్న మాటలు, దినమల్లా వారు వధించబడుచున్నారు. ఫర్ యువర్ సేక్ వీఆర్ కిల్డ్ ఆల్ ద డే లాంగ్. దినమంతా మేము నీ వలన, నిన్ను బట్టి మేము వధింపబడుచున్నాము. అనేక సార్లు మన జీవితంలో జరిగే పరిస్థితులకి దేవుని వైపు మనం చూపిస్తాం. దేవా, నిన్ను బట్టే కదా మాకు ఈ యొక్క పరిస్థితులు. చాలాసార్లు దేవుని తప్పుగా అర్థం చేసుకుంటాం. మన జీవితంలో ఏ పరిస్థితి అనుమతించినా అది దేవుడు మేలు కొరకు అనుమతిస్తాడు. శ్రమలు, కష్టాలు కొన్నిసార్లు మన పాపాలు వలన మనల్ని డిసిప్లిన్ చేయడానికి అనుమతిస్తాం. మరికొన్నిసార్లు మన విశ్వాసాన్ని పదును పెట్టడానికి, సువర్ణం వలె మనం మార్చబడడానికి అనుమతిస్తాం. మరికొన్నిసార్లు మనల్ని పౌరుషముతో, పటుత్వముతో, పరిపక్వతతో, యుద్ధ నేర్పరితనముతో, దేన్నైనా ఎదుర్కొనే శక్తితో నింపడానికి ఈ చిన్న చిన్న పరిస్థితులకే నువ్వు ఇంత బాధపడిపోతే ఎలా అని చెప్పి దేవుడు మనల్ని ట్రైన్ చేస్తాడు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు అదే చేశాడు. వారికి యుద్ధాన్ని నేర్పడానికి అరణ్యం గుండా నడిపిస్తూ వచ్చాడు. ఏ యుద్ధం దేవుడు చేసేయచ్చు కదా అని చెప్పి మీరు అనొచ్చు. అయితే వారు కూడా యుద్ధాన్ని నేర్చుకోవాలి. వారు కూడా వారి కాళ్ళ మీద నిలబడాలి. వారు కూడా విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో తెలుసుకోవాలి. వారు కూడా దేవునితో స్నేహం చేసేవారుగా ఉండాలి. సో ఈ విధంగా దేవుడు ఆనాడు వారికి టెస్ట్ పెట్టాడు. అనేక మంది టెస్ట్లో పాస్ అయ్యారు, అనేక మంది ఫెయిల్ అయిపోయారు. ఈరోజు నీ యొక్క జీవితంలో దినమెల్లా, సంవత్సరాలుగా, నెలలు తీరని సమస్యలు, సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్, దినమెల్లా మిమ్మల్ని బట్టి దేవా నేను వధింపబడుచున్నాను, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల. ఇదే 44వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, భోజన పదార్థముగా 11వ వచనంలో, ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించావు. భోజన పదార్థాలకి గొర్రెలను అప్పగించినట్లుగా నీవు మమ్మల్ని అప్పగించావు. అన్య జనుల్లోనికి మమ్మల్ని చెదరగొట్టావు. దినమల్లా మేము వధకు సిద్ధపడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాం, వధింపబడుచున్నాం. దినమల్లా మాకు అవమానాలే వస్తున్నాయి, దినమల్లా మాకు చేత్కారాలే వస్తున్నాయి, దినమల్లా మాకు కన్నీళ్ళే వస్తున్నాయి. మా పరిస్థితులు మారలేదు ప్రభా. అంతకంతకు మా యొక్క పరిస్థితులు
దిగజారిపోతున్నాయి. ఒకప్పుడు ఇదే కోరావు కుమారులు మనం చూసినప్పుడు, ఒకప్పుడు ఇదే ఇశ్రాయేలు ప్రజలు పక్షంగా వారు ఈ యొక్క మాటలు రాస్తున్నారు కదా. 44 కీర్తనలో మొదటి నుంచి మనం చూస్తే, దేవా పూర్వకాలమున మా పితరుల దినములో నువ్వు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాం, మా పితరులు దానిని మాకు వివరించారు. 8వ వచనంలో, దినమల్లా మేము దేవుని యందు అతిశయపడుచూ ఉన్నాం. ఒకప్పుడు దినమల్లా దేవుని యందు అతిశయపడ్డారు. నీ నామమును బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఒకప్పుడు వారి స్థితి, ఒకప్పుడు వారి భక్తి అటువంటి స్థితిలో ఉంది. దినమల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాం, దినమల్లా మేము నీ నామం బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ పరిస్థితులు మనం చూసినాం. కానీ ఇప్పుడు భక్తులు ఏమంటున్నాడు, దినమల్లా మేము వధింపబడుచున్నాం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. ఈరోజు ప్రియ సహోదరి, నీ యొక్క జీవితంలో కూడా ప్రభు యొక్క అవమానాలు తట్టుకోలేకపోతున్నాను, ఈ నిందలు భరించలేకపోతున్నాను, ఈ డిసప్పాయింట్మెంట్స్, ఈ డిప్రెషన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బరువులు భారాలు నేను మోయలేకపోతున్నాను, నా జీవితంలో నా చేత కావట్లేదు ఇవన్నీ భరించడం, ఇక ముందుకు సాగటం నా వల్ల ఏమాత్రం కాదు, నా పాదాలు ముందుకు అడుగు వేయలేకపోతున్నాను, దినమేళ నాకు వస్తున్న పరీక్షల వల్ల నేను కృంగిపోతున్నాను, ఈ యొక్క అనారోగ్యాల వల్ల కృంగిపోతున్నాను, నా జీవితంలో అనుకున్నది జరగకపోవటం వల్ల నా హృదయం ఎంతగానో వేదన పడుతూ ఉంది. 23వ వచనంలో అంటున్నాడు భక్తుడు, ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లేము నిత్యము మమ్మను విడనాడకము. నిజానికి మన దేవుడు నిద్రించేవాడు కాడు, కానీ భక్తుడు దృష్టిలో దేవుడు నిద్రిస్తున్నట్లుగా భక్తుడికి కనిపిస్తాం. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు కదా. లేము నిత్యము మమ్మను విడనాడకము, మమ్మల్ని విడిచిపెట్టకయ్యా. ఈరోజు మన కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాం. మన యొక్క జీవితంలో ప్రశ్న వేసేంత గొప్పవారం అయితే మనకు కాదు, కానీ దేవునితో మనకున్న అన్యోన్య సంబంధాన్ని బట్టి తండ్రి అని, అబ్బా తండ్రిని మొరపెట్టే ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నన్ను మర్చిపోయావా నాన్న, నన్ను మర్చిపోయావా తండ్రి, నువ్వు చూడట్లేదా, నువ్వు ఉన్నావా అనే ప్రశ్నలు సర్వసాధారణంగా మన హృదయం నుంచి వస్తాయి, నోటిలో నుంచి వస్తాయి. భక్తుడు కూడా, ప్రభువా మేల్కొనుము, నువ్వెలా నిద్రిస్తున్నావు, లేము నిత్యమమ్మును విడనాడకము. అంటే దేవా, మీరు మా పక్షంగా మీరు ఉండకపోతే ఎలాగా, మా విషయాల్లో నువ్వు మేల్కొని ఉండకపోతే ఎలాగా, మా విషయాల్లో నువ్వు కలుగు చేసుకోకపోతే ఎలాగా, మా విషయాల్లో నువ్వు వ్యాజ్యం ఆడకపోతే ఎలాగా, ఈ విషయాల యొక్క పరిస్థితుల్లో మమ్మల్ని తప్పించే నాదుడు నీవే కదా, నీవే నిశ్శబ్దంగా మౌనంగా నిద్రపోతున్నట్లుగా మౌనంగా ఉంటే ఎట్లా అని చెప్పి భక్తుడు ఆవేదన. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, నా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. మాకు కలుగుతున్న బాధను మర్చిపోయావా, మాకు కలుగుతున్న హింసలు మర్చిపోయావా? నీ ముఖముని ఎలా మరుగుపరుస్తున్నావు, నీ ముఖాన్ని ఎందుకు చూపించకుండా మానేస్తున్నావు, నీ సహాయం ఎందుకు మాకు ఇవ్వట్లేదు? ఇదిగో ప్రభు, మా జీవితాల విధంగా అని చెప్పి భక్తుడు దేవుని వేడుకుంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితం ఎటువంటి పరిస్థితిలో ఉంది అన్నాడు భక్తుడు. తన యొక్క జీవితంలో తనకు వస్తున్న పరిస్థితులన్నీ దేవునితో తెలియపరుస్తున్నాడు. అయితే ఈ పరిస్థితులన్నిటికీ కారణం మన ఇశ్రాయేలు ప్రజల పాపం ఉంది. ఈనాడు మన యొక్క పరిస్థితులకి కారణాలు పాపమై ఉండొచ్చు, పరీక్ష అయి ఉండొచ్చు. దేవుడు మనల్ని ఇంకా విశ్వాసంలో ఇంకా షార్ప్ చేయడానికి దేవుడు అనుమతిస్తున్న పరీక్షలు అవ్వచ్చు. ఇంకా నిన్ను బలపరచడానికి, ఇంకా నిన్ను రోటు తేల్చడానికి, ఇంకా నిన్ను బలంగా చేయడానికి దేవుడు అనుమతిస్తున్న పరిస్థితులు కావచ్చు, అవమానాలు కావచ్చు, చేత్కారాలు కావచ్చు. ఈరోజు అటువంటి పరిస్థితులు నువ్వు కూడా వెళ్తున్నావా? దేవుడు సమస్తము సమకూర్చి నీ యొక్క జీవితంలో మేలు చేయటకే దేవుడు అనుమతిస్తున్నాడు అనే సంగతి నువ్వు గ్రహించాలి. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మేము ఎంతగా కృంగిపోయామంటే నేల వరకు కృంగిపోయిందేవా, మా శరీరం నేలను పట్టేసింది అంటున్నాడు. అవర్ బెల్లీ క్లింగ్స్ టు ద గ్రౌండ్. మనం చూసిన వారి ఇంగ్లీష్లో అయితే వారి పొట్ట ఆ యొక్క నేలకు పట్టి ఉన్నట్లుగా ఆ విధంగా ఆ మాట రాశాడు. ఇటువంటి పరిస్థితుల్లో పైకి లేవనెత్తువాడు ఎవరు? దేవుడే. పెంట కుప్ప మీద నుండి దీనులను దరిద్రులను లేవనెత్తువాడు ఎవరు? దేవుడే. సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు ఎవరు? దేవుడే. ఉన్నత స్థలములు ఎక్కించేవాడు ఎవరు? దేవుడే. మనుషులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, నమ్మే స్నేహితులు వారు వీరు కాదు, దేవుడే ఆధారం.
దేవుడే ఆశ్రయం. యోసేపును చెరసాల గోతులో నుంచి విడుదల చేసి సింహాసనం ఎక్కించింది దేవుడే. మిద్యాను దేశంలో పరవాసిగా ఉండి గొర్రెలు మేపుకుంటున్న మోషేను ఫరో సింహాసనం ఎదుట నిలబెట్టింది దేవుడే. పిరికివాడుగా ఉన్న గిద్యోనును, ఓ పరాక్రమశాలి అయిన గిద్యోను లే అని చెప్పి మిద్యానుల మీదకు రేపింది, విజయం ఇచ్చింది దేవుడే. గొర్రెల మందలు మేపుకుంటున్న దావీదు జీవితంలో రా, నా యొక్క సింహాసనం మీద కూర్చుని పెడుతున్న నా ప్రజలను పాలించే అధిపతిగా నువ్వు ఉండు అని పిలిచింది దేవుడే. 12 గోత్రాల్లో చివరి గోత్రంలో ఉన్న సౌలును, చివరి గోత్రం బెన్యామీను గోత్రంలో ఉన్న సౌలును పిలిచింది, రాజుగా చేసింది, నిలబెట్టింది దేవుడే. నేను బాలుడిని అనవద్దు, నా మాటలు నీ నోట పెడతాను అని నిలబెట్టింది ఇర్మియాను, యెషయా లాంటి ప్రవక్తను నిలబెట్టింది దేవుడే. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా దేవుడే తప్ప మరొక ఆధారము లేదు. భక్తుడు అందుకంటున్నాడు 26వ వచనం, నా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపు. నా సహాయం కొరకే లేవయ్యా, నా యొక్క జీవితంలో సహాయం చేయి. నీ కృపను బట్టి, నా నీతి కార్యాలను బట్టి కాదు, నేనేదో భక్తిపరునని కాదు, నీ కృపను బట్టి, బై యువర్ గ్రేస్, బై యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్ రెడీమ్ us ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మమ్మల్ని విమోచించేయ. ఈరోజు ప్రియ సోదరి, నీవు కూడా అటువంటి ప్రార్థనాపూర్వకమైన ఆలోచనతో, తలంపులతో దేవుని సన్నిధిని వేడుకుంటే, సమీపిస్తే నీ యొక్క జీవితంలో తప్పనిసరిగా దేవుడు తన అనుకూలమైన సమయంలో, తన సొంత సమయంలో తప్పనిసరిగా నేను పైకి లేవనెత్తుతాడు. ప్రస్తుతం నువ్వు కిందకి ఒరిగినట్లుగా, క్రిందకి నేలకు మంటికి అంటినట్లుగా నీ పరిస్థితి ఒకవేళ నేను పైకి లేవనెత్తేది దేవుడే. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనలు 54వ అధ్యాయం 4వ వచనం, అద్భుతమైన వాగ్దానం. కీర్తనలు 54వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఆపదలన్నింటిలో 7వ వచనంలో, ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవుడే మనకు సహాయకుడు, ప్రభువే మన ప్రాణమును ఆదరించేవాడు. కాబట్టి ఇంగ్లీష్లో అయితే ద లార్డ్ ఈజ్ ద అప్ హోల్డర్ ఆఫ్ మై లైఫ్, నా జీవితాన్ని పైకి ఎత్తుపట్టుకునేవాడు దేవుడే. మన ప్రాణాలని ఆదరించేవాడు, పైకి ఎత్తుపట్టుకునేవాడు దేవుడే, మనకు సహాయకుడు దేవుడే. ఆ దేవుని సహాయం కొరకు వేడుకోండి, ఆ దేవుని ఆశ్రయించండి. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించును గాక. మీకోసం ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఏక దినము నీ ప్రజలు, నాకు సహాయం చేయవారు ఎవరు లేరయ్యా, దిక్కు ఎవరు లేరయ్యా, దినమెల్లా వధించబడుచున్నట్లుగా నెలలు నెలలు, రోజులు రోజులు, దినములు దినములు గడుస్తున్న నా జీవితంలో నాకున్న పరిస్థితులు, శ్రమలు, కష్టాలన్నీ ఎరిగిన వాడు అయ్యా. ఇదిగో నా జీవితంలో నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఎంతకాలం నుంచి ఈ పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు. అయ్యో, అనారోగ్యం, ఇంటిలో యొక్క అసమాధానం, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, పరిచర్య, సేవ, ఈ విధంగా ఎవరెవరు ఏ పరిస్థితుల్లో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎరిగిన వాడవే. వారి యొక్క గతులు ఏ విధంగా నీకు ఎరిగినవాడు, ఏ విధంగా వారు నేల మట్టుకు కృంగి ఉన్నారో నువ్వు ఎరిగినవాడు. నీవే వారికి సహాయకుడు, నాకు మాకు మీరే సహాయకులయ్యా. మీరు పైకి లేవనెత్తకపోతే ఎవరు పైకి లేవనెత్తదురు. నీవే మాకు ప్రాణమునకు ఆదరించేవాడు, నీవే. యువర్ ద అప్ హోల్డర్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవా, నీవే మాకు సహాయకుడు. ఇటువంటి కృప మాకు దయచేయండి. ఆపదలన్నింటిలో నీ ప్రజలను విడుదల చేయండి. సమస్యల వలయాల నుంచి విడుదల చేయండి. జీవితంలో సమాధానం, సంతోషం, నెమ్మది అనుగ్రహించండి. ఇదిగో ప్రభు, కుటుంబంలో భయంకరమైన దుఃఖంలో ఉన్న వారికి గొప్ప ఆదరణ దయచేయండి. ఇదిగో దినమంతా నీ ప్రజలకు, నీ ప్రియులకు తోడుగా ఉండి మేల్చేయండి. వారి ప్రతి ప్రయాణంలో, ప్రయత్నంలో, పనుల్లో తోడుగా ఉండి, ఎవరెవరు ఈ వేటి కొరకు కనిపెడుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి శత్రుక్రియలు లయపరచమని ఈరోజంతా తోడుగా ఉండమని యేసునామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరలా కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.